కొందరు మనకు ఏమీ చెప్పరు, కానీ వాళ్ళ మౌనం మాత్రం గుండెని నెమ్మదిగా తినేస్తుంది. ఒకప్పుడు ప్రతిరోజు మాట్లాడేవారు, ఇప్పుడు మన మెసేజ్కి సీన్ ఇచ్చి మౌనంగా మిగిలిపోతారు. మాటల కంటే మౌనం ఎక్కువ బాధిస్తుందనేది నిజం. ప్రేమలో గొడవలుంటాయి, అది సహజం. కానీ నిశ్శబ్దం అది శిక్ష. ఎవరైనా మనల్ని తిట్టొచ్చు, తోడుగా ఉండకపోవచ్చు, కానీ పూర్తిగా మౌనమైపోవడం అది మన విలువని తక్కువ చేసే అత్యంత నిశ్శబ్ద హింస. ఒక బంధం ముగియాలంటే గొడవలే అవసరం లేదు, కొంతమంది మౌనం చాలు, అంతే. ఎంతో ప్రేమించి ఎంతో ఇచ్చిన మనం ఇప్పుడు ప్రశ్నిస్తాం, ఈ బంధంలో నిజంగా నేనున్నానా అని. సమాధానం రాకపోతే దానికన్నా పెద్ద సమాధానం లేదు. ఇప్పుడు నాకు తెలుసు, ఇది ప్రేమ కాదు, ఇది నన్ను అర్థం చెయ్యని మౌనం. ఇక నేను ఈ మౌనంలో ఉండను, నన్ను వినే మనసుల దిశగా నడుస్తున్నాను. ఇది ఓ ముగింపు కాదు, ఇది నా కొత్త ఆరంభం. నన్ను తక్కువ చేసిన మౌనాన్ని వదిలేసి నా గొంతు వినిపించే దిశగా నేను వెళ్తున్నాను. ప్రేమంటే మాట్లాడటమే కాదు, వినడంతో కూడిన అర్థం. నీ విలువను గుర్తించని మౌనాన్ని వదిలి వెళ్ళడము ఓ ప్రేమే, నీపై నీకున్న ప్రేమ. నా మాటలు మీ మనసును తాకినట్లయితే ఐ లైక్ యువర్ మెసేజెస్ అని కామెంట్ చేయండి. నా మాటలు మీ మనసును తాకితే ఓ లైక్ చేయండి ప్లీజ్. మీ అనుభవం కామెంట్స్లో తెలపండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే అన్ని వీడియోస్ మీకు చేరుతాయి.